ఎన్టీఆర్ అన్న ఇప్పుడు ఇండియానే షేక్ చేసే హీరో అయ్యాడు. కానీ ఒకప్పుడు అనమాట లడ్డూలా ఉన్నాడని చాలా ట్రోలింగ్ గురి అయ్యాడు. 18 ఏళ్లకే ఆది మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి దాని తర్వాత సింహాద్రి మూవీతో తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకోవడం మన ఎన్టీఆర్ అన్న. అయితే లడ్డూలా ఉన్నాడు చాలామంది చెప్పడంతో జిమ్కి వెళ్ళి మరియు ఆయన కొవ్వు తగ్గించుకొని హాస్పిటల్కి పోయి సన్నగా అయ్యి క్రాంతి మూవీతో ఎంటర్ అయ్యాడు. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయింది. దాని తర్వాత అనమాట మన ఎన్టీఆర్ అన్న చాలా మూవీస్ తీశాడు. ఫ్లాప్లు చిన్న చిన్న హిట్లు అయ్యాయి. దాని తర్వాత రాజమౌళి గారి డైరెక్షన్లో మళ్ళీ యమదొంగ మూవీ అయితే వచ్చింది. అది బ్లాక్ బస్టర్ కొట్టి మన ఎన్టీఆర్ అన్న పేరు ఇంకొద్దిగా లేపింది. దాని తర్వాత తన సత్తా ఏంటో చూపించాలని 6 ప్యాక్తో అనమాట టెంపర్ మూవీలో ఎంటర్ అయ్యాడు. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్నకి ఫ్లాప్ మూవీ అనేది లేదు. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఆ మూవీ వచ్చింది. దాని తర్వాత అరవింద్ సమేతలో మళ్ళీ అదే 6 ప్యాక్తో ఎంటర్ అయ్యాడు. దాని తర్వాత త్రిబుల్ మూవీలో తన సత్తా ఏంటో చూపించాడు టైగర్ని బట్టి. ఇప్పుడు అనమాట అందరూ ఎదురు చూస్తున్నారు దేవరా మూవీ పార్ట్ 1, పార్ట్ 2 కోసం తొందరలోనే వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నారు.